వెల్కమ్ టు పిడిటీవీ. నిన్న అసెంబ్లీలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఒకసారి గమనించినట్లయితే ఆహ్, గత ప్రభుత్వంలో జరిగినటువంటి అంశాలను ప్రస్తావించినటువంటి సందర్భంలో మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడటం, అలానే చిరంజీవి గారి నుంచి మాట్లాడటం, సైకో అంటూ సంబోధించటం ఇలాంటివన్నీ కూడా జరిగినాయి. అయితే ఓవరాల్‌గా ఈ పదాలను తొలగిస్తున్నామని గాని, లేదంటే వీటిని రికార్డుల నుంచి తొలగిస్తున్నాం, ఖండిస్తున్నాం ఇలాంటివేవి కూడా సభాపతి స్థానంలో ఉన్నటువంటి ఉపసభాపతి రఘురామకృష్ణరాజు గారు చెప్పలేదు. సో, తర్వాత ముఖ్యమంత్రి గారి ప్రసంగం కొనసాగింది. మరి ఈ అంశాల మీదే మనతో విశ్లేషించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కాకు ఉమ్మ గారు మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. నమస్తే ఉమ్మ గారు. నమస్తే సార్. ముందుగా పీడీటీవీ ప్రేక్షకులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. అయితే నిన్న జరిగిన విషయం గనక గమనించుకున్నట్లయితే, అంటే ఈరోజు అసెంబ్లీలో కూడా ఒక బ్రీతింగ్ ఎనలైజర్స్ పెట్టేటటువంటి సంప్రదాయాన్ని ఈరోజు నిన్న అంటే బాలకృష్ణ గారు ఒకసారి ఒక సంప్రదాయాన్ని అయితే తీసుకొని వచ్చారు. మీరు చూసుకున్నట్లయితే ఆయన యొక్క వైఖరి ఏ విధంగా ఉంది అంటే, విచక్షణ రహితంగా ఒక హిందూపూర్ ఎమ్మెల్యే అయ్యుండి, ఒక ప్రజాప్రతినిధుడిగా ఉండి, ఎప్పుడు కూడా ఆయన యొక్క నియోజకవర్గ ప్రజల గురించి ఏ రోజు కూడా అసెంబ్లీలో మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. కానీ నిన్న మరి ఆయన మాట్లాడినటువంటి తీరును గమనించిన, ఆయన నుంచున్నటువంటి విధానాన్ని గమనించినట్లయితే, ఖచ్చితంగా మన కూటమి ప్రభుత్వం ఆయన బావగారైనటువంటి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి కూటమి ప్రభుత్వంలో రూ. 99కే క్వార్టర్ లిక్కర్ అని చెప్పేసి ఏదైతే తీసుకొచ్చారో, అది ఖచ్చితంగా సేవించి మరి అసెంబ్లీలోకి, శాసనసభలోకి అడుగుపెట్టారని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చర్చించుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఆయన యొక్క విధానాన్ని పరిశీలిస్తే అదే అర్థమవుతా ఉంది. అంటే ఒక నాయకుడు మాట్లాడాల్సినటువంటి లక్షణాలు ఎక్కడా కూడా లేకుండా, నోటికి ఏదొస్తే ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడటం. ఒక మాజీ ముఖ్యమంత్రిగా చేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి వాడు వీడు అని మాట్లాడటమే కాకుండా సైకో అని చెప్పేసి చాలా అసభ్యకరంగా అబ్యూజింగ్ వర్డ్స్ అని చెప్పేసి గతంలో వీళ్ళందరూ ఏదో చెప్పున్నారు కదా. ఈ రోజు నీతి ఎక్కడికి వెళ్ళిందండి? ఈ రోజు ఎందుకు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు? మొన్న చూసుకుంటే ఆయన అల్లుడు గారు శాసన మండలిలో ఒక మహిళ శాసన మండలి సభ్యురాలను కూడా చూడకుండా, ఒక మహిళ అనకుండా, మహిళా అధికారిని అనకుండా, అంటే చూడకుండా, ఆవిడ విషయంలో కూడా తను అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పే సత్తా లేకపోయినా ఆ సభని తప్పుదారి పట్టిస్తూ మరి వరూది కళ్యాణ్ గారు ఉక్కు పరిశ్రమ గురించి అనేకమైనటువంటి ప్రశ్నలు లేవనెత్తితే దానికి స్ట్రైట్ గా సమాధానం లేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు కాబట్టి. వాళ్ళు మరి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ప్రజా వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. దానికి సంబంధించి మరి ఈ రోజు అసెంబ్లీలో గానీ, శాసన మండలిలో గానీ మాట్లాడాల్సినటువంటి గొంతులు లేవనెత్తాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ప్రజలకి జవాబుదారితనం అనేది కూడా ఉండాలి. అటువంటి అన్ని కూడా గాలికి వదిలేసేసి కేవలం కక్షపూరిత రాజకీయాలు చేస్తా మరి ఆవిడ అడిగినటువంటి ప్రశ్నలకి తిన్నగా సమాధానం చెప్పలేక, మీ ప్రభుత్వంలో ఏం చేశారు, ఏం పీకారు అని చెప్పేసి అబ్యూజింగ్ వర్డ్స్ మాట్లాడడం నిజంగా చాలా అసభ్యకరంగా ఉంది. మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రతి దాన్ని కూడా అంటే కనీసం ఈ రోజు కూటమి నాయకులకి భయం అనేది లేకుండా, అంటే ప్రజలు వీక్షిస్తారు, మీడియా వీక్షిస్తుంది, ప్రతి ఒక్కరు కూడా అసెంబ్లీలో ఏం జరుగుతుంది, శాసన మండలిలో ఏం జరుగుతుంది, మరి ఇన్ని సమస్యలు రాష్ట్రంలో ఉన్నాయి, దీని గురించి ఏమన్నా నిర్ణయాలు వస్తాయా, ఏమన్నా ప్రజలకు అనుకూలమైనటువంటి తీర్పులు ఏమన్నా వస్తాయా, ప్రయోజనాలకు సంబంధించి ఏమన్నా వెలువడతాయా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఆశగా ఉంటే, ఈ రోజు వీళ్ళు కేవలం అసెంబ్లీ స్థానాన్ని అంత పవిత్రమైనటువంటి ఒక దేవాలయంగా మనం భావిస్తా ఉంటాం. ప్రజా ప్రయోజనాల గురించి నిర్ణయాలు తీసుకునేటటువంటి అతి పవిత్రమైనటువంటి స్థలం ఒక దేవాలయం కింద మన అసెంబ్లీని, శాసన మండలిని కానీ భావిస్తా ఉంటాం మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా. అంటే ఏ రాష్ట్ర ప్రజలందరూ కూడాను అటువంటి స్థానంలో ఈరోజు కూర్చొని ఒక ప్రజాప్రతినిధులు వాళ్ళ యొక్క సొంత ప్రయోజనాల కోసం వాళ్ళు ఏదో ఒక హబ్బు లాగా ఏర్పరచుకొని వాళ్ళ వ్యక్తిత్వ విషయాలు మాట్లాడుకుంటా, వాళ్ళ గొప్పలు మాట్లాడుకుంటా, వాళ్ళ డబ్బాలు చెప్పుకుంటా, ఈరోజు ఇతరుల గురించి, గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గురించి కానీ, ఇతర నాయకుల గురించి కానీ, మహిళల గురించి కానీ అసభ్యకరంగా మాట్లాడుకుంటా, చిల్లర వేషాలు వేసుకుంటా ఈ నాయకులందరూ కూడా పైశాచికమైనటువంటి ఆనందాన్ని పొందుతూ ఉన్నారు. దీన్ని మరి ఏ విధంగా అభివర్ణించవచ్చు అనేది ఈ రాష్ట్ర ప్రజలే ఆలోచించాలి. అంటే ఈ రోజు మీకు అధికారం ఇచ్చి ప్రజలు ఓట్లేసి నమ్మి మిమ్మల్ని మీకు అధికారం కట్టబెడితే, మీరు ఈ రోజు అసెంబ్లీ అనే ఒక పవిత్రమైన స్థలాన్ని ఈ రోజు మీ హబ్బుగా ఏర్పరచుకొని మీకు
వ్యక్తిగతమైనటువంటి విషయాల గురించి ఒకళ్ళనొకళ్ళు పొగుడుకోవడానికో, లేదంటే వెకిలిగా మాట్లాడుకొని వ్యక్తిత్వ హననాలు చేసి వెకిలిగా మాట్లాడుకొని నవ్వుకొని ప్రోత్సహించుకుంటూ ఒకరికొకళ్ళు మీరు చేసే ఈ చిల్లర చేష్టలు ఏవైతే ఉన్నాయో, ఇంతకన్నా దౌర్భాగ్యం ఈ రాష్ట్రానికి ఏదైనా ఉందా అనేది ఈ సందర్భంగా నేను ఈ కూటమి నాయకులను ప్రశ్నిస్తా ఉన్నాను. మరి చాలా దారుణంగా మరి ఏదైతే సైకో అని చెప్పేసి ఈరోజు బాలకృష్ణ గారు మాట్లాడారో, ఆ సైకో అనే పదానికి ఒకసారి ఆయన ఆత్మ పరిశీలన చేసుకుంటే 100% దానికి నిదర్శనంగా ఆయనే కనిపిస్తారనేది ఒకసారి అద్దంలో నుంచొని చూసుకుంటే తెలుస్తుంది. ఎందుకంటే ఆయన చరిత్ర కనుక ఒకసారి పరిశీలిస్తే గతంలో ఏం జరిగింది, ఒక హంతకుడుగా ఒక వ్యక్తి మరణానికి కారకుడైనటువంటి వ్యక్తి, అలాగే ఒక నిర్మాత ఎన్నో రోజులు హాస్పిటల్లో ఉన్నటువంటి వ్యక్తి, మరి అటువంటి ఒక సాడిస్ట్ నేచరా మరి దాన్ని ఏమంటారో అనేది, మరి అంటే ఒక ప్రజల మధ్యలో ఉండేటటువంటి స్వభావం లేనటువంటి వ్యక్తిగా గతంలో ఎన్ని చేశారు. ఒక విధంగా చెప్పాలంటే సమాజంలో ప్రజలతో ఎలా మాట్లాడాలి, ముఖ్యంగా అభిమానులతో ఎలా వ్యవహరించాలి, అలాగే సాటి మహిళల్ని ఎలా గౌరవించాలి, ఆయన మాట్లాడే తీరు ఒక మహిళల పట్ల ఏ విధంగా మాట్లాడారు అనేది ఇప్పుడైతే నేను చెప్పలేను. కానీ గతంలో ఆయన ఎన్ని విధాలుగా మహిళల గురించి అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడారో మనందరికీ తెలుసు ఆ విషయం. ఆడవాళ్ళని చూస్తే ఫలానా ఫలానా అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. మరి దాన్ని చూసుకుంటే ఈ రోజు సభ్యత సంస్కారం ఎవరికి లేదు, ఎవరికి ఉంది, ఎవరు సైకో, ఎవరు శాడిస్టు, ఈ రోజు తప్పుగా ఒక మాజీ ముఖ్యమంత్రిని గురించి ఇంత అసభ్యంగా అసెంబ్లీలో మాట్లాడుతూ ఉంటే దాన్ని ప్రోత్సహిస్తూ అక్కడ ఉన్నటువంటి సభ అధ్యక్షులు ఎవరైతే అక్కడ ఆర్ఆర్ త్రిపులర్ గారు ఉన్నారో ఉపాధ్యక్షులు, ఆయన చూస్తూ దాన్ని నవ్వుతూ ప్రోత్సహిస్తూ ఉన్నారే తప్ప ఆయన మాత్రమే కాదు, ఆ సభలో ఉన్నటువంటి మిగతా శాసనసభ్యులందరూ కూడా దాన్ని ఎంకరేజ్ చేస్తున్నట్టుగా, కేరింతలు కొడుతున్నట్టుగా వాళ్ళు చేసేటటువంటి చేష్టలు చాలా నీచాతి నీచంగా ఉన్నాయి. మరి ఇదేనా సభ్యత సంస్కారం అంటే? మరి పొద్దున్న లెగిస్తే మొన్న కూడా అన్నారు శాసన మండలిలో, తన తల్లి గారి గురించి ప్రస్తావన తీసుకొచ్చి వరూది కళ్యాణ్ గారిని ఏం పీకర్ అని చెప్పేసి మాట్లాడిన తర్వాత, నా తల్లిని అన్నారు కదా, నాకు ఆడవాళ్ళని అంటాం నాకు ఇష్టం ఉండదు, మాకు సభ్యత సంస్కారం నేర్పించారు మా తల్లిదండ్రులు, మాది తెలుగు వారి పార్టీ, తెలుగింటి కుటుంబం, ఆంధ్ర ప్రజల కోసమే మేము పార్టీ పెట్టామని చెప్పి ఇలాంటి ప్రగల్భాలు డబ్బా కొట్టేడు మాటలు ఎన్నో చెప్తా ఉంటారు. మరి ఇదేనా మీ సభ్యత సంస్కారం? ఏముంది ఈరోజు మీకు? ఒక్క బ్రాండింగ్, నందమూరి అనే బ్రాండింగ్ తో ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చినటువంటి పార్టీని ఈరోజు మీరు ఆ బ్రాండింగ్ తో నడుపుతా ఉన్నారు. అది తప్ప మీ సొంతగా ఏదైనా ఉందా? మీ సొంతగా ఏదైనా నిర్ణయాలు తీసుకున్నారా? మీ సొంత బ్రాండింగ్ ఏదైనా ఉందా? ప్రజల కోసం మీరు ఏదైనా చేశారా? ఒక్కసారి ఆత్మ విమర్శన చేసుకోండి. మీ యొక్క తాలూకా గతంలో జరిగినటువంటి సిచ్యువేషన్ నుంచి మీరు ఒక అంత కూడా ఉండాల్సినటువంటి వ్యక్తి ఈ రోజు అసెంబ్లీలోకి వచ్చి ఇలా విచ్చలవిడిగా మాట్లాడడానికి, ఒక ప్రజాప్రతినిధుడిగా ఈ రోజు ఎమ్మెల్యే స్థానంలో మీరు ఉన్నారంటే దానికి కారణం ఎవరు? జైలు శిక్ష నుంచి బయట వేసిన వ్యక్తి ఎవరు? ఒక మానవతా దృక్పథంతో ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మీకు భిక్ష పెట్టారు కాబట్టి ఈ రోజు మీరు అసెంబ్లీ స్థానంలో ఉండి ఒక మాజీ ముఖ్యమంత్రి వర్యులని, అటువంటి మహనీయుడు పుత్రుడిని ఈ రోజు మీరు అలా దుర్భాషలాడడం అనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు. మీ యొక్క వైఖరిని సరిచేసుకొని ఏదైతే ఈ అసెంబ్లీ సాక్షిగా మీరు మాట్లాడారో అదే వైఖరిలో మీరు గట్టిగా అంటే ప్రజలందరి సాక్షిగా, అక్కడ ఉన్నటువంటి సభ్యుల సాక్షిగా క్షమాపణ చెప్పవలసిందిగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ మేడం. ఈ అంశాల మీద మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు.